హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. 3 రోజుల్లో నేను స్టిచ్చింగ్ చేసినటువంటి 10 శారీస్ అండి. ఇవి మొత్తము కూడా 10 బ్లౌజెస్, శారీస్ అన్నిటికీ కూడా పైపింగ్ వేయాలి, ఓవర్లాక్ చేయాలి. అలాగే శారీలో కట్టు చెంగులో అయితే ముక్క అనేది యాడ్ చేయాలండి. వీళ్ళు పళ్ళు ఎక్కువ తీసుకుంటారని వాళ్ళే తీసుకొస్తారనమాట. క్రేప్ క్లాత్ తీసుకొచ్చి శారీకి యాడ్ చేయించుకుంటారు కట్టు చెంగులో. ఈ విధంగా ప్రతి ఒక్క శారీకి కూడా మొత్తం అన్ని శారీస్ 10 శారీస్ కూడా కట్టు చెంగులో మాత్రం కంపల్సరీగా పీస్ అనేది యాడ్ చేయాలి, ప్లస్ పైపింగ్ చేయాలి, అలాగే ఓవర్లాక్ కూడా చేయాలండి. ఫస్ట్ రోజు కట్ చేసుకున్నాను, మొత్తం శారీస్ కట్ చేశాను. కట్ చేసినాక ఇంకా మాకైతే ఆ రోజు కరెంట్ లేదండి. ఇంకా రెండో రోజు అయితే ఈ విధంగా 2 రోజులైతే స్టిచ్చింగ్ చేశానండి. ఇవన్నీ కూడా నేను అన్నిటికీ శారీస్కి ఓవర్లాక్ చేయాలి, ప్లస్ పైపింగ్ వేయాలి, బ్లౌజులకి ఓవర్లాక్ చేయాలి, శారీస్కి జిగ్జాగ్ చేయాలి. అన్నిటికీ కూడా మొత్తం 2 డేస్లో అయితే మొత్తం అంటే కటింగ్తో కలిపి 3 డేస్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కూడా. ఈ విధంగా అయితే నేను ఈ శారీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి. ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట. ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు వీళ్ళు నాకు. ఆ తర్వాత ఫస్ట్ సారి కూడా 10 శారీస్ పంపించారు. ఇవైతే 11 శారీస్ అండి. మొత్తం 11 శారీస్కి కూడా ఇదే విధంగా పైపింగ్ వేయాలి. మొత్తం లోడింగ్ పద్ధతిలో అయితే పైపింగ్ వేయాలి, అలాగే ఓవర్లాక్ చేయాలి. శారీస్కి అన్నిటికీ కూడా జిగ్జాగ్ చేయాలి, ప్లస్ కట్టు చెంగులో ముక్క అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా ప్రతి శారీకి కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఈ కస్టమర్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి నేను. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే బ్యాగ్లో అయితే పెట్టేసేసేయాలండి. శారీస్ అన్నీ ఒక దగ్గర పెడతాను. బ్లౌజులు అయితే చాలా పెద్దగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకే కవర్లో పెట్టమన్నమాట. ఫస్ట్ నాకు నా దగ్గర కుట్టించుకున్న బ్లౌజు ఇదేనండి. ఈ బ్లౌజు కుట్టించుకున్న తర్వాత నాకు ఇప్పుడు 20 శారీస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది. చూడండి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు బ్యాగ్లోకి అయితే పెట్టేసేసేద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.